Okay, so yesterday we have discussed about where to get started, how to get started, రైట్. హౌ టు గెట్ స్టార్టెడ్ అంటే నా కోడ్ నేను ప్లే రైట్లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ రాయాలి, ఏ ఫైల్ రాయాలి అని అర్థం చేసుకుంటున్నా. దాంతోపాటు వేరియబుల్స్ అంటే ఏంటి, వాటి యొక్క రూల్స్ ఏమున్నాయి అని తెలుసుకున్నాం. నిన్న వేరియబుల్స్ చెప్పినప్పుడు నేను ఒక 3 కీవర్డ్స్ గురించి చెప్పాను. లెట్, వేర్, కాన్స్టెంట్ అని. ఓకే, సో ఈరోజు విల్ అండర్స్టాండ్ వెరీ డీప్లీ అబౌట్ వాట్ ఈస్ లెట్, వాట్ ఈస్ కాన్స్టెంట్ అండ్ వాట్ ఈస్ వేర్. ఓకే, సో these are the 3 keywords that are available in our JavaScript. Okay, so what is the major difference between let, where and constant? Okay, what is the major difference between let, where and constant? Okay, so నేను మీకు స్టార్టింగ్ ఆఫ్ ద కోర్స్లో చెప్పాను, బ్రౌజర్లో ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఏదైనా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కానీ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏదైనా వర్క్ అవ్వాలి అంటే మనకున్న ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వచ్చేసి జావా స్క్రిప్ట్. మనకుండేది ఏంది, ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వచ్చేసి జావా స్క్రిప్ట్. ఓకే, సో ఈ జావా స్క్రిప్ట్ నీకు ఒక రియల్ టైం వెబ్ అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ వేరు, దాని యొక్క ఆర్కిటెక్చర్ వేరు. ఇప్పుడు మనం ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవట్లేదు, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్లేరైట్ ఆటోమేషన్ టూల్ నేర్చుకుంటున్నాం. ఈ ప్లేరైట్ ఆటోమేషన్ టూల్లోకి వచ్చేటప్పటికి మనం ఎక్కడ రాస్తున్నాం, ఈ స్పెక్ ఫైల్లో మనం కోడ్ రాస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ స్పెక్ ఫైల్లో ఈ కోడ్ రాస్తున్నప్పుడు మనం వేరియబుల్స్ క్రియేట్ చేయాల్సి వస్తే ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుంటున్నాం కదా. సో ఈ లెట్, వేర్, కాన్స్టెంట్ దేనికి హెల్ప్ అవుతాయి, మనకి వేరియబుల్స్ని డిక్లేర్ చేయడం కోసం హెల్ప్ అవుతుంది. Okay, let's see that what is meant by declaration. Let, where and constant. Let, where and constant. Okay, these 3 are called as keywords to declare a variable. Okay, these 3 are going to help us to declare a variable. Question is, what is meant by declaration? Declaration అంటే ఏంది? ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా నువ్వు జావా తీసుకో, పైథాన్ తీసుకో, జావా స్క్రిప్ట్ తీసుకోండి, ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, రైట్. డిక్లరేషన్ అంటే అలొకేషన్ ఆర్ క్రియేటింగ్ సమ్ స్పేస్ ఇన్ ద మెమరీ టు స్టోర్ సమ్ డేటా. మళ్ళీ చెప్తున్నాను, డిక్లరేషన్ అంటే ఏంది, నీకున్న మెమరీలో, ఏ మెమరీ అది, నీ మెయిన్ ర్యామ్ మెమరీలో, నీ మెయిన్ మెమరీలో రిపీట్ అగైన్, నీకున్న మెయిన్ మెమరీలో, సిస్టమ్ యొక్క మెయిన్ మెమరీలో ఏమవుతుంది, కొంత స్పేస్ని అలొకేట్ చేస్తుంది. దేనికి, నువ్వు డేటా స్టోర్ చేసిన దానికి. దేని లోపల, వేరియబుల్ లోపల నువ్వు ఏదైనా డేటా స్టోర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి స్పేస్ కావాలి. నీ గోల్డ్ని బ్యాంక్లో పెట్టాలంటే డైరెక్ట్గా జరుగుతుందా, ఒప్పుకోరు. ఏం జరగాలి అక్కడ, దే హ్యావ్ టు ఓపెన్ ఏ లాకర్. Allocating some space in a bank is nothing but to save your gold ornaments, is nothing but your locker. ఇక్కడ కూడా నువ్వు ఏదైనా డేటాని నువ్వు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే నీకు ఒక స్పేస్ కావాలి. ఆ స్పేస్ ఎలా క్రియేట్ చేయగలుగుతావు, వేరియబుల్ డిక్లరేషన్ ద్వారా నువ్వు ఆ స్పేస్ క్రియేట్ చేయగలుగుతావు. సో ఆ వేరియబుల్ డిక్లరేషన్ ఎలా జరుగుతుందంటే మనకున్న 3 కీవర్డ్స్ లెట్, వేర్, కాన్స్టెంట్. ఓకే, సో నేను సింటాక్స్ చెప్పాను, నేను వేరియబుల్ ఎలా క్రియేట్ చేస్తామని. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఇట్. సో లెట్ ఏ, okay, let b. So these 2 are going to be called it as declaration. These 2 are going to be called it as declaration. So actual ga background lo oka variable ga create cheste, when I create any variable, what is going to be happen here is, this is my main memory.
ఇదేంటిది? దిస్ ఈజ్ మై మెయిన్ మెమరీ. ఇది నా మెయిన్ మెమరీ. నేను ఎప్పుడైతే ఇక్కడ లెట్ ఏ అని ఇచ్చానో నాకు ఏమవుతుంది? ఒక ఎంటీ స్పేస్ క్రియేట్ అవుతుంది. లెట్ బి అని ఇచ్చానో ఇక్కడ ఏమవుతుంది? ఒక ఎంటీ స్పేస్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో నువ్వు ఇచ్చిన ఏ అనేది ఈ మెమరీ బ్లాక్కి ఒక నేమ్గా సెట్ అవుతుంది. నువ్వు ఇచ్చిన బి అనేది ఏదైతే ఉందో ఈ మెమరీ బ్లాక్కి బిగా సెట్ అవుతుంది. రైట్? ఇంకా మనం ఎటువంటి వాల్యూ కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేయలేదు. మనం వి జస్ట్ క్రియేటెడ్ ఏ వేరియబుల్ మాత్రం క్రియేట్ చేసాం. ఇక్కడ ఎటువంటి వాల్యూస్ కూడా లేవు ఈ రెండిట్లో. ఓకే, సో ఇది ఎప్పుడు క్రియేట్ అవుతుంది? ఎంటీ మెమరీ బ్లాక్స్ నువ్వు ఎప్పుడైతే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తావో ఆ టైంలో నీకు 2 ఎంటీ స్పేసెస్ అనేవి క్రియేట్ అయినవి. 5 వేరియబుల్స్, 5 స్పేసెస్, 6 ఎంటీ స్పేసెస్. రైట్? నౌ ఎటువంటి మెమరీ స్పేస్ క్రియేట్ చేశాను కాబట్టి వాటిలో ఒక వాల్యూ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఐ విల్ ఇన్సర్ట్ వాల్యూ హియర్ b equal to 19. Okay, so now this is going to be called it as initialization. This is going to be called it as initialization. So initialization is nothing but inserting a value into a empty memory block. Empty memory block లో నువ్వు వాల్యూ ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నావో దాన్ని ఏమంటాం? మనం ఇనిషియలైజేషన్ అంటాం. సో నేను నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏదైనా కానీ డేటా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎక్కడ స్టోర్ చేయగలుగుతాను? వేరియబుల్లో స్టోర్ చేయగలుగుతాను. ఆ వేరియబుల్ ఎలా క్రియేట్ చేయగలుగుతాను? ఐ హ్యావ్ టు డిక్లేర్ ఏ వేరియబుల్. ఆ డిక్లరేషన్ ఎలా జరుగుతుంది? నాకున్న 3 కీవర్డ్స్ లెట్, వేర్, కాన్స్టెంట్ అనే 3 కీవర్డ్స్ ద్వారా నేను ఆ మెమరీ స్పేస్ క్రియేట్ చేయొచ్చు. ఆ మెమరీ స్పేస్ క్రియేట్ చేసినప్పుడు ఆ వేరియబుల్కి ఒక నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్తో నాకు ఒక బ్లాక్ క్రియేట్ అవుతుంది. ఆ వేరియబుల్లోకి ఏదైనా డేటా స్టోర్ చేయాలంటే ఆ వేరియబుల్ నేమ్ యూజ్ చేసుకొని నేను ఇన్సర్ట్ చేయాలి. ఎలా ఇన్సర్ట్ చేయగలుగుతాను? యూజింగ్ మై ఈక్వల్స్ టు ఆపరేటర్. రైట్? సో దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ యువర్ వేరియబుల్ క్రియేషన్. ఓకే, సో లెట్స్ అండర్స్టాండ్ లిటిల్ మోర్ అబౌట్ లెట్, వేర్ అండ్ కాన్స్టెంట్. లెట్, వేర్ అండ్ కాన్స్టెంట్. Let, var and constant plays a major role. Okay, plays a major role in creating a variable. Creating a variable nothing but you are declaring a variable. Okay, so what is the major role? What exactly they are going to do? ఇవి 3 కూడా ఒకే ఆపరేషన్ చేస్తాయి. దే డూ ద సేమ్ ఆపరేషన్ బట్ దే డిఫరెంట్. ఇవి ఒకటే కానీ డిఫరెన్స్. వాట్ ఈస్ దట్ మేజర్ డిఫరెన్స్? వాట్ ఈస్ దేర్ మేజర్ డిఫరెన్స్? ఓకే, సో డిఫరెన్స్ ఈజ్ లైక్ దే డిఫర్. ఎలా డిఫర్ అవుతాయి? డిఫర్ ఇన్ స్కోప్, హాయిస్టింగ్ అండ్ థర్డ్ ప్రిన్సిపల్. ఎనీ ఐడియా? అండ్ రీఅసైన్మెంట్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఎక్కడ డిఫర్ అవుతున్నాయి? ఇవి స్కోప్లో డిఫర్ అవుతాయి. హాయిస్టింగ్. సో ఇక్కడ నీకు హాయిస్టింగ్ అనేది నేను చూపించలేను. ప్లే రైట్లో మనకు హాయిస్టింగ్ అనే కాన్సెప్ట్ రాదు. నువ్వు ఒకవేళ రియల్ టైం రియాక్ట్ చేసి కానీ, రియల్ టైం నోట్ చేసి కానీ, యాంగ్లైజ్ చేసి కానీ, వ్యూ కానీ అలాంటి రియల్ టైం వెబ్ అప్లికేషన్స్ కానీ డెవలప్ చేస్తున్నట్లయితే యూ విల్ సీ హాయిస్టింగ్ వెరీ ఈజీలీ. ఓకే, సో ఇక్కడ మనం ఈ ఫ్రేమ్వర్క్లో, ఈ ప్లే రైట్ ఫ్రేమ్వర్క్లో మనకు హాయిస్టింగ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ రాదు. బట్ వెన్ టైమ్ పర్మిట్స్ ఐ విల్ షో యూ హౌ దిస్ హాయిస్టింగ్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. సో rest of the two, scope and reassignment, are major important that you have to understand. Okay, so now let's understand what exactly let is going to do, what exactly var is going to do. One second. Okay, so now let's see about var. This is called as, before this, understanding about
let var and constant. Let's understand about what is meant by scope. Scope is nothing but visibility. Who can visibility and or accessibility. Visibility or accessibility. Who can see this variable and access the variable. ఎవరు చూడగలుగుతారు, ఎవరు యాక్సెస్ చేయగలుగుతారు అని చెప్పేదే స్కోప్. ఓకే, స్కోప్ ఈస్ డిపెండ్స్ ఆన్ బ్లాక్. స్కోప్ అనేది ఎక్కడ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? బ్లాక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నౌ మై క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై ఏ బ్లాక్? అసలు బ్లాక్ అంటే ఏంది? వాట్ ఈస్ మెంట్ బై ఏ బ్లాక్? సో జనరల్గా బ్లాక్ అంటే ఏంది? ఓకే, సో బ్లాక్ అనేది నీకు ఎక్కడైనా సరే జావా స్క్రిప్ట్లో ఇక్కడి నుంచి గోయింగ్ ఫార్వర్డ్, రైట్, ఎప్పుడైనా సరే 2 కర్లీ బ్రేసెస్ ఎక్కడైతే చూస్తావో దాన్ని ఏమంటాం మనం? బ్లాక్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? బ్లాక్ అని పిలుస్తాం. ఓకే, సో నౌ ఇఫ్ ఎనీథింగ్ that is going to be written in between here, మీరు ఏదైనా సరే కోడ్ని ఈ కర్లీ బ్రేసెస్ మీద కానీ రాసినట్లయితే, రైట్, దీని యొక్క స్కోప్ కానీ దీని యొక్క విజిబిలిటీ కానీ విత్ ఇన్ దీస్ కర్లీ బ్రేసెస్లో మాత్రమే ఉంటాయి. విత్ ఇన్ దీస్ కర్లీ బ్రేసెస్లో మాత్రమే ఉంటుంది. సో స్కోప్ ఈజ్ నథింగ్ బట్ ఈస్ గోయింగ్ టు బి డిఫైన్ ఇన్ బిట్వీన్ దీస్ కర్లీ బ్రేసెస్. వాట్ ఎవర్ యూ హ్యావ్ రిటన్ ఇన్ బిట్వీన్ దీస్ 2 కర్లీ బ్రేసెస్, the visibility is going to be limited only within these 2. Okay, so block is nothing but wherever you see any curly braces, that is going to be called as block. Okay, now let's understand about this var. Var is called as global scope. No rules, free to use, but we have lot of problems using it. We have lot of problems using it. Okay, so let's see what is this global scope. Okay, why it is creating a problem. Let's see what is the global scope and let's see what is the problem in using it. Okay, so now one more note that you have to keep here is inside one block we can have n number of బ్లాక్స్. అంటే ఒక బ్లాక్ లోపల మనకి ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ పెట్టుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం, నథింగ్ హార్మ్ దేర్. ఓకే, లెట్స్ సీ దిస్ నౌ. సో నౌ కెన్ ఐ కాల్ దిస్ curly braces, right? This is going to be called as one of the block for me. So now what I'm going to do here is I'm going to create one more block. నేను చెప్పాను కదా ఒక బ్లాక్ లోపల ఎన్ని బ్లాక్స్ అని పెట్టుకోవచ్చు మనకి. నాట్ అట్ ఆల్ ద ప్రాబ్లం, నథింగ్ రాంగ్ హియర్. See, we don't have any issues. Okay, now here I have created a variable called as var a equal to 10. Okay, now console.log of a. Now let me go and execute this. I can see the output of a is getting printed here. So output is 10. Output is 10. Okay, so then ఇక్కడ కిందకు వచ్చి నేను let b equal to 20 అని ఇచ్చాను. Now let me print a comma b. సో నేను ఎప్పుడైతే ఇక్కడ ప్రింట్ చేశానో, see here what I am getting, cannot find b అంటే ఇక్కడ నేను స్కోప్లో ఈ బ్లాక్లో నేను ఏవైతే వేరియబుల్ క్రియేట్ చేశానో లెట్ అనే కీవర్డ్ కానీ యూజ్ చేస్తే దీని యొక్క విజిబిలిటీ అవుట్ ఆఫ్ ద బ్లాక్ నాకు రావడం లేదు.
ఓకే, సో దీని యొక్క స్కోప్ ఎక్కడి వరకు లిమిట్ అయింది? విత్ ఇన్ దిస్ పర్టికులర్ బ్లాక్ అలోన్. సో లెట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఎ స్కోప్ వేరియబుల్, వేర్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఎ గ్లోబల్ వేరియబుల్. సో నేను వేర్తో ఏమైనా సరే ఏం రాసినా కూడా ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. అదే లెట్ కానీ యూజ్ చేసి వేరియబుల్ క్రియేట్ చేశాను అనుకోండి, ఆ బ్లాక్లో మాత్రమే యూజ్ చేయగలుగుతాను, నేను బయట వాటిలో యూజ్ చేయలేను. Now see, I got an error saying that reference error b is not defined because I couldn't able to see the b variable outside of this block. ఈ బ్లాక్ బయట నుంచి నేను ఈ వేరియబుల్ బిని చూడలేకపోతున్నాను, యాక్సెస్ చేయలేకపోతున్నాను. రీజన్, నేను ఈ బి అనే వేరియబుల్ని లెట్ అనే కీవర్డ్తో డిఫైన్ చేశాను. సో లెట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ యువర్ స్కోప్ వేరియబుల్. రైట్? క్లియర్? ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్? ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ లెట్ అండ్ వేర్. Anyone? Deepti, Ramya, Nitish? Yeah. Right? Shall we move on? Ramya? Are you clear? Fine, let's move on now. So apart from this, right, what else? Apart from this, what else? So let's see now. Okay, I have understood what is meant by scope, how it is going to work in the real time. Scope ante telusukunnanu, adi ela work chestado telusukunnanu. Now let's move on with using where only. Okay, so now what happened here, using same where right, I have redeclared a variable, I reinitialize. Okay, here what happened here is we are duplicating a variable, a variable here. Okay, now console dot log of a. So as I told you, right, variable can store maximum of only one value, and it is going to store last value 20, which is expected. But if you see here, the redeclaration is happening here. Okay, I can change the type here from 10 to Pratap. Okay, and let me execute this. Still it allowed me. So ఇక్కడ ఏమైంది, నాకు redeclaration is happening as well as reassignment is going to be is also happening here. Okay, so now what is happening here is duplication of variables అనేవి క్రియేట్ అయిపోతూనే ఉన్నాయి. డూప్లికేషన్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ అవుతూనే ఉన్నాయి. సో వాటిని ఆపడానికి కోసం అనవసరంగా ఐఎమ్ వేస్టింగ్ మై మెమరీ దెన్. ఓకే, సో టు అవాయిడ్ దట్ డూప్లికేషన్ ఆఫ్ వేరియబుల్స్, పీపుల్ బ్రాట్ ఏ కీవర్డ్ కాల్డ్ యాజ్ లెట్. ఏం తీసుకొచ్చారు? లెట్ అని తీసుకొచ్చారు. నువ్వు సేమ్ లెట్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇంకొక వేరియబుల్ ట్రై చేస్తే క్రియేట్ చేయడానికి ఇట్ వోంట్ అలౌ యూ. See here, it is throwing an error saying that identifier b, and identifier is nothing but your variable b has already been declared. Already b అనే వేరియబుల్ డిక్లేర్ చేశారు బాబు, నువ్వు మళ్ళీ కొత్తది క్రియేట్ చేయొద్దు. ఓకే, ఇట్ ఈస్ సేవింగ్ సో మచ్ ఆఫ్ టైమ్ ఫర్ అస్. ఓకే, డూప్లికేషన్ ఆఫ్ వేరియబుల్ అనేది ఎలిమినేట్ చేయబడింది. దేని ద్వారా? లెట్ అనే కీవర్డ్ యూజ్ చేయడం ద్వారా. ఓకే, సో దట్స్ ద రీజన్ వీఆర్ నాట్ గోయింగ్ టు యూస్ వేర్ ఎనీవేర్ గోయింగ్ ఫార్వర్డ్. వేర్ అనే కీవర్డ్ ఎక్కడ కూడా మనం యూజ్ చేయము. వీఆర్ గోయింగ్ టు బ్లాక్ దట్ కీవర్డ్ కాల్డ్ యాజ్ వేర్. ఎక్కడ కూడా మనం యూజ్ చేయము దాన్ని. ఓకే, తర్వాత క్లియర్ అబౌట్ యువర్ లెట్ అండ్ వేర్. నెక్స్ట్ వన్, థర్డ్ కీవర్డ్ కాల్డ్ యాజ్ కాన్స్టెంట్. కాన్స్టెంట్
C is equal to 90. Constant C is equal to 90. So now I'm going to mark it as 100. So this is going to be called as reassignment. This is going to be called as reassigning a value to the existing variable. Existing variable ki మనం ఏం చేస్తున్నాం, రీఅసైన్మెంట్ చేస్తున్నాం. ఓకే, సో ఎప్పుడైతే నువ్వు ఒక వేరియబుల్ని కాన్స్టెంట్ అండ్ కీవర్డ్తో డిఫైన్ చేస్తావో, ఎప్పుడైతే మీరు ఒక వేరియబుల్ని కాన్స్టెంట్ అండ్ కీవర్డ్తో డిఫైన్ చేస్తారో, రైట్, దాని వాల్యూ ఇంకెప్పుడు కూడా మారదు అని అర్థం. దట్ వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి స్టాటిక్ ఫర్ ఎవర్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి చేంజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. Okay, so let's see if what is going to be happen. If I run this, I'll get a error here saying that assignment to constant variable. సో ఇక్కడ ఏమైంది, నువ్వు ఇక్కడ C ఈక్వల్ టు 19 ఇచ్చావు, బాగానే ఉంది. మళ్ళీ C ఈక్వల్ 100 అని ఇచ్చావు, తప్పేం లేదు. బట్ నువ్వేం చేసావు, ఇక్కడ C అనేదాన్ని నువ్వు ఆల్రెడీ డిక్లేర్ చేసావు. కంప్లైనర్ చెప్తున్నావు C అనేది ఖచ్చితంగా కాన్స్టెంటే ఉంటుంది, నేను ఎప్పుడు కూడా మార్చనని చెప్పావు. బట్ యు ఆర్ వైలేటింగ్ ద రూల్స్. ఓకే, సో లెట్ constant are scope variables only, but let allow you to do reassignment where constant will not allow you to do reassignment. So that is the major difference that you have to keep in your mind. So that is overall about your let, where and constant. That is overall about your let, where and constant.